గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏపీలో జరిగినటువంటి 2015లో జవహర్ నవోదయ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి అర్థమెటిక్ విభాగం గురించి క్షుణ్ణంగా నేర్చుకుందామా? లెట్స్ వెల్కమ్. 51 sum. What is the sum of all 2-digit numbers which leave a remainder 3 when divided by 11? ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ 11 అంకెలో పోయే అన్ని రెండు అంకెల గుణిజాలను భాగించగా ఎంత రావాలి? 3 రావాలి. రిమైండర్ 3 రావాలి. ఆ 3 వచ్చే నెంబర్స్ అన్ని టోటల్ చేస్తే వచ్చే నెంబర్ కావాలి. ఎలాగో చూద్దాం. ఇక్కడ 11 గుణిజాలు రాద్దాం. 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99. ఇవన్నీ కూడా రెండు అంకెల 11 యొక్క గుణిజాలు. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 11. ఇవి 2-digit నెంబర్స్. ఏమవ్వాలంట? రిమైండర్ 3 రావాలి. రిమైండర్ 3 రావాలి అంటే ప్రతి నెంబర్కి 3 కలుపుకోండి. అనే నెంబర్కి ఇలాగా 3 కలుపుకోవాలి. ఎందుకు 3 కలపాలి? రిమైండర్ 3 మిగలాలి కాబట్టి 3 కలపాలి. ఇప్పుడు ఈ కలుపుగా వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ అన్ని టోటల్ చేస్తే వచ్చే ఆన్సర్ మనకు కావాలి. ఇక్కడ 11 + 3 14. ఇక్కడ 22 + 3 25, 33 + 3 36, 44 + 3 47, 55 + 3 58, 66 + 6 + 3 69, 77 + 3 80, 88 + 3 91, 99 + 3 102. ఇవన్నీ కూడా టోటల్ చేయాలి. చేద్దామా? చూసారుగా, ఈ నెంబర్స్ అన్ని కూడా టోటల్ చేస్తే వచ్చే ఆన్సర్ 522. కానీ ఇచ్చిన ఆన్సర్లో ఆన్సర్ లేదు కాబట్టి దీనికి నో ఆన్సర్. ఓకే, ఆప్షన్లో రాంగ్ ఇచ్చారు. 522 ఆన్సర్. 52nd sum. The equivalent fraction of 5/6 having the numerator 25 is option 1 25/6, option 2 25/36, option 3 25/30, option 4 30/25. ఇక్కడ ఏమన్నారంటే 5/6 కి ఈక్వల్ ఫ్రాక్షన్ రావాలి, అలాగే న్యూమరేటర్ ఎంత ఉండాలి? 25 ఉండాలి. చూద్దాం ఏది వస్తుందో. ఇక్కడ ఎలా వస్తుందంటే, ఇది 5/6 కదా, పైన న్యూమరేటర్ ఎంత రావాలి? 25 రావాలి. కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేయొచ్చు? 5తో మల్టిప్లై చేయాలి. ఇక లవాన్ని దేంతో మల్టిప్లై చేస్తామో హారాన్ని దాంతోనే మల్టిప్లై చేయాలి. కాబట్టి కింద కూడా 5 వస్తుంది. అప్పుడే దాని వాల్యూ మారదు. 5 5s are 25, 6 5s are 30. చూసారుగా? సో 5/6 is equal to 25/30. ఇది కొట్టుకోవాలి చేయండి. 5 5 25, 5 6 30. సమానమైంది లేదా? 5/6 is equal to 5/6. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 25/30. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 25/30 రైట్ ఆన్సర్. 53rd sum. The difference between the greatest and smallest 6-digit numbers made by using all digits 0, 4, 6, 8 and 9. Digit can repeat. ఇక్కడ చూడండి, 5 విడివిడి నెంబర్లు ఇచ్చారు. 0, 4, 6, 8, 9. ఈ 5 అంకెలు ఉపయోగించి రాసే 6 అంకెల చిన్న సంఖ్య, 6 అంకెల పెద్ద సంఖ్యల మధ్య తేడా కనిపెట్టాలి. చూడండి, ఆప్షన్ 1 9,43,578, ఆప్షన్ 2 5,97,951, ఆప్షన్ 3 5,84,811, ఆప్షన్ 4 93,951. చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి? గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్ రాద్దాం.
G for greatest, L for least. చూడండి గ్రేటెస్ట్ ఎలా వస్తుంది, ఈ నంబర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి, అంటే అవరోహణ క్రమంలో రాస్తే వస్తుంది. ముందు రాద్దాం. 9 8 6 4 0 ఇలా రాస్తే ఇది 5 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. కానీ మనకు కావాల్సింది 6 అంకెల సంఖ్య కావాలి. కాబట్టి చివరి నుండి పెద్ద నెంబర్ ఏం చేయాలి, ఇంకొకసారి వేసుకోవాలి. ఎందుకు, డిజిట్ కెన్ రిపీట్ అన్నారు కాబట్టి. లీస్ట్ ఎలా వస్తుందంటే, లీస్ట్ ఎలా వస్తుంది చూడండి. మామూలుగా ఇది ఏం చేయాలి, 0తో స్టార్ట్ చేయాలి. కానీ 0కి వాల్యూ లేదు కాబట్టి 0 కావాల్సిన నెంబర్ ఎంత, 4. వెంటనే 0 పెట్టుకోవాలి. దాని తర్వాత పెద్ద నెంబర్ ఎంత, 6. తర్వాత ఎంత, సారీ ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవాలి, ఎందుకంటే 6 డిజిట్ నెంబర్ కాబట్టి. దీని తర్వాత పెద్ద నెంబర్ ఎంత, 6 8 9. ఈ విధంగా 0లు 2 టైమ్స్ చేసుకోవాలి. దీనికి డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే చూడండి, ఇది వస్తుంది 5,97,951. మీరు సబ్ట్రాక్ట్ చేసి చూడండి, ఇదే ఆన్సర్ వస్తుంది మనకి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 54. Write the following numbers in descending order. చూడండి, 34,501, 35,401, 30,145, 10,543. ఇవన్నీ ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ రాయాలి, అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రాయాలి. చాలా ఈజీ కనిపెట్టవచ్చు. ఇందులో మనకి పెద్ద నెంబర్ ఏది, 35,401 పెద్ద నెంబర్. దీనికి ఎక్కడ స్టార్ట్ అయ్యాలి, ఆప్షన్ 1 ఆప్షన్ 4 దాంతో స్టార్ట్ అయ్యింది. సెకండ్ నెంబర్ ఏమైనా రావాలి, 34,000 రావాలి. 35 ఏం స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, సెకండ్ నెంబరు. సెకండ్ ఆప్షన్ లో 34,501 ఉంది, ఇక 30,000 ఉంది. సో మనకి ఎంత అవ్వచ్చు, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 55 sum. Find the sum of 21 plus 22 plus 23 plus అలాగా అప్ టు 30 వరకు కలిపితే ఎంత ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇది ఎలా చేయాలంటే ఇది డైరెక్ట్ గా కలిపేయచ్చు, అప్ టు 30 డైరెక్ట్ కలిపేయచ్చు, లేదా ఫార్ములాతో కూడా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ కలిపామనుకోండి, చూడండి ఎలా వేసుకుందాం. 21 22 23 24 25 26 27 28 29 30. దీని టోటల్ చేసాం అనుకోండి, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 15 21 28 36 36 + 9 45 4. చూడండి, 4 + 2 6, 6 + 2 8, 8 + 3 8 + 2 10, 10 + 2 12, 12 + 2 14, 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 25. 255 వచ్చింది. మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇక్కడ 10 నెంబర్లే కాబట్టి డైరెక్ట్ కలిపేసాం. ఒకవేళ 100 నెంబర్లు 1000 నెంబర్లు అలా ఎక్కువ నెంబర్లు ఇచ్చారనుకోండి, ఈ విధంగా చేయడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అది ఆ ఫార్ములా అంటే Sn = n/2 a + l. n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. అంటే ఎన్ని అంకెలు ఉన్నాయి కదా, మొత్తం 21 30 వరకు 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్లు ఉన్నాయి. సో S10. అప్పుడు n/2 అంటే అర్థం ఏంటి, n అంటే 10.
10/2. ఏంటి ఇక్కడ ఫస్ట్ నెంబర్ 21 ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత 30 చేసుకుంటే 2 1 జా 2 5 జా 5 ఇంటూ 2 కలిస్తే ఎంత 51 ఇది చేస్తే 5 1 జా 5 5 5 25 255 వస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. Okay, 56 sum. The product of two numbers is 36.75. If one number is 3 times the other, then the greater number is dash. Option 1 2.5, option 2 3.5, option 3 7.5, option 4 10.5. These are the options. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు ఇక్కడ. If one number is 3 times other, ఒక నెంబర్ ఇంకో నెంబర్ 3 times ఎక్కువ. So let the first number means smallest number is equal to x. చిన్న నెంబర్ ఏమనుకోవాలి x అనుకోవాలి. Then greater number or greatest number is equal to 3x. రెండు కలిపితే ఎంత సమ్ కలిపితే మనకి 3x plus x 4x. సారీ నాన్న ఇక్కడ ప్రోడక్ట్ అడిగారు సమ్ అడగలేదు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ప్రోడక్ట్ కట్టాలి. ఏమవుతుంది 3x ఇంటూ x అప్పుడు ఎంత అవుతుంది 3x² అవుతుంది. ఇది x అనుకోని చేస్తాయి కానీ అకార్డింగ్ టు సమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 36.75. ఈ నెంబర్ దేనికి ఈక్వల్ 36.75 కి ఈక్వల్. సో 3x² is equal to 36.75. Then x square is equal to 36.75 by 3. ఎందుకంటే x square 3 మల్టిప్లై చేస్తుంది అదే వెళ్తే డివైడ్ చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3 12 36 3 25 75 12.25. సో x square equal to 12.25. ఇక్కడ 12.25 ఏం రాయొచ్చంటే 3.5 ఇంటూ 3.5 రాయొచ్చు. సో x square is equal to 3.5 3.5. x స్క్వేర్ అర్థం ఏంటి ఇక్కడ x ఇంటూ x 3.5 ఇంటూ 3.5. సో x విలువ ఎంత అవుతుంది 3.5 అవుతుంది. కానీ x అనేది ఏంటి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ మనకు కావాల్సింది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 3x అవుతుంది. సో 3x అంటే ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3.5. ఇది మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది 10.5 వస్తుంది. సో గ్రేటర్ నెంబర్ ఈజ్ 10.5. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 57 sum. Mohit is thinking about two numbers. Their GCF is 6. LCM is 36. If one of the number is 12, then find the other. మోహిత్ అనేవాడు రెండు నెంబర్లు థింక్ చేస్తాడు ఆలోచిస్తాడు. ఏ ఆలోచించాడు వాట్ జీసీఎఫ్ అన్న ఎస్ఎఫ్ అన్న ఒకటే తెలుగులో గాసాబా అంటారు. గాసాబా ఎంత 6. ఎల్సిఎం అంటే కాసాలు ఎంత 36. అందులో ఒక నెంబరు 12 ఇంకొక నెంబర్ ఎంత. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు ఫార్ములా ఉంది. ద ప్రొడక్ట్ ఆఫ్ two numbers is equal to the product of their LCM and HCF.
ఇక్కడ రెండు నెంబర్లు మనం ఏ అండ్ బి అనుకుంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఎల్సిఎం ఎంత ఎల్ హెచ్ఎఫ్ హెచ్ ఇందులో ఒక నెంబర్ కావాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ బై బి అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత ఇచ్చారు ఇక్కడ ఎల్ వాల్యూ 36 ఇంటూ హెచ్ఎఫ్ 6 ఇంటూ 6 ఒక నెంబర్ ఎంత ఒక నెంబరు 12 బై 12. దీన్ని సింపుల్ చేస్తే 1 1 12 12 3 36 6 3 18. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. 58 సమ్ 11.3 ఇంటూ 2.7 ఈజ్ ఈక్వల్ ఏముంది సింపుల్ గా రెండు మల్టిప్లై చేసేయడమే. 11.3 ఇంటూ 2.7 ఫస్ట్ పాయింట్ మామూలుగా మల్టిప్లై చేద్దాం. 7 3 21 2 7 11 77 77 2 79 791. అలాగే 2000 2 3 6 2 1 2 2 1 2 కలుపుదాం. 1 9 6 15 1 7 8 8 2 10 1 ఇలా వచ్చింది కదా. ఇక్కడ చూడండి పాయింట్ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ 1 డిజిట్ ఉంది. 1 + 1 2 డిజిట్ పాయింట్ రావాలి. 1 2 మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 30.51. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 58 sum simplification of 9 divided by square bracket 8 minus floor bracket 6 minus small bracket 2 into 1 by 2 close small bracket close floor bracket close square bracket gives the result. Gives చూద్దాం. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 0, ఆప్షన్ 3 4.5, ఆప్షన్ 4 6. చూద్దాం. 9 divided by 8 minus bracket floor bracket 6 minus small bracket 2 into 1 by 2. ఫస్ట్ అకార్డింగ్ టు మనం ఏం వాడాలి ఇక్కడ బాడ్మాస్ రూల్ వాడాలి. బాడ్మాస్ అంటే అర్థం ఏంటి ఫస్ట్ B ఫర్ బ్రాకెట్స్, O స్టాండ్స్ ఫర్ ఆఫ్, D స్టాండ్స్ ఫర్ డివిజన్, M స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, A స్టాండ్స్ ఫర్ ఎడిషన్, S స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇది ఆర్డర్. ఇక్కడ మనం లోపల బ్రాకెట్ ముందు చేయాలి. చూడండి ఫస్ట్ ఏమవుతుంది ఈ టూ క్యాన్సిల్. మనకి ఏం మిగిలింది ఇక్కడ 9 divided by square bracket 8 minus floor bracket 6 minus 2 cancel ఏముంది ఇక్కడ 2 cancel అయితే 1 మిగిలింది. ఎప్పుడైతే లోపల చేస్తామో ఈ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. 9 divided by 8 minus 6 minus 1 ఎంత 5. ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. తర్వాత 9 divided by 8 minus 5 ఎంత 3. ఈ స్క్వేర్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాలి. 3 తో 9 సరిపోతుంది, 3 రాసిపోతుంది, 3 3 జా 9. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 60th sum what percent is 200 grams of 2 kgs. 2 కేజీలలో 200 గ్రాములు ఎంత శాతం అడిగారు ఇక్కడ. దేని శాతం అడిగారు ఇక్కడ 200 గ్రామ్స్ ని. దాన్ని ఏం చేయాలి లవంలో వేసుకోవాలి. 200 గ్రామ్స్ బై దేనిలో అడిగాడు 2 కేజీస్ అడిగాడు కాబట్టి 2 కేజీస్ కింద వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ డినామినేటర్ వేసుకోవాలి ఇంటూ 100. ఎందుకంటే పర్సెంటేజ్ అడిగారు కాబట్టి 100 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏంటంటే పైన కింద కూడా వేరు వేరు యూనిట్స్ ఉన్నాయి, వేరు వేరు ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి రెండింటిని ఒకే ప్రమాణాలు మార్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ గ్రామ్స్ లో ఉంది, ఇక్కడ కేజీలో ఉంది కాబట్టి ఈ కిలోగ్రామ్స్ ని గ్రాములో మార్చుకోవాలి. ఇక్కడ మనకు తెలుసు
1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. కాబట్టి 2 kgs ఎంత అవుతుంది? 2 kgs అంటే 2000 గ్రామ్స్. కాబట్టి 2 kgs బదులుగా మనం 2000 వేసుకొని చేయాలి. సో 200 by 2000 into 100. Zeros cancel. ఈ 0 cancel. 2 cancel. మనకి ఎంత మిగిలింది ఇక్కడ? 10 మిగిలింది. సో మనకి ఎంత వచ్చిన ఆన్సర్ 10% అన్నమాట. అంటే 2 kgల్లో 2 ఎంత శాతము? 10%. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్, స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ నమస్కారం. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా మేము జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్ని ఆన్లైన్లో ఇస్తున్నాము. దీనికి నెలకు 1000 రూపాయలు ఫీజు అవుతుంది. మా ఫోన్పే నెంబర్ 94916226 అనే నెంబర్కి మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే మీ మొబైల్స్లోకి ఈ వాట్సాప్ నెంబర్కి ప్రతిరోజు ఒక వీడియో లెసను, ఒక స్టడీ మెటీరియల్ కూడా మీ ముందులోకి వస్తాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. ఓకే, 61 sum in the following number pattern. Write the next row. ఇక్కడ చూడండి 36, 42, 54, 49, 56, 69, 62, 70, 84. అయితే నెక్స్ట్ రోలో ఏం వస్తుందో చెప్పాలి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైనా ఈ సిరీస్ రాసేటప్పుడు ఏదో ఒక సంబంధం ఉంటుంది. అది ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు. ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటో మనం కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ పెరుగుతున్నాయి. చూడండి 36, 49 ఈ రెండు తేడా ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చేస్తే 9 - 6 ఎంత? 3. 4 - 3 1. సో వీటిలో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఇక్కడ కూడా మనకి 13 వస్తుంది. అలాగే ఇక్కడ చూద్దాం, 6 - 2 4, 5 - 4 1. సో 56కి 40 తేడా ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఇక్కడ కూడా మనకి 14 వస్తుంది. సో ఇక్కడ రండి, 9లో 4 పోతే 5, 6లో 5 పోతే 1, 15. ఇక్కడ కూడా మనకి 15 డిఫరెన్స్ వస్తుంది. సో 69 - 54 15, 84 - 69 15. చూసారా, ఇక్కడ 13 వచ్చింది, ఇక్కడ 14 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 15 డిఫరెన్స్ వచ్చింది. అంటే నెక్స్ట్ ఎంత రావాలి? 62కి మళ్ళీ 13 కలపాలి. కలిపితే ఆన్సర్ వస్తుంది. చూడండి, 2 + 3 5, 6 + 1 7. అంటే ఫస్ట్ లెటర్ ఎంత వచ్చింది? ఇక్కడ 75 వచ్చింది. సో ఆప్షన్ 1 కానీ 3 కానీ అవుతుంది. ఈ రెండు కావు, ఈ రెండు మనకి రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత తేడా వచ్చింది? 14 తేడా వచ్చింది. కాబట్టి దీన్ని మళ్ళీ 14 కలపండి. కలిపి ఎంత వస్తుంది? ఇక్కడ 84 వస్తుంది. మనకి 84 ఎక్కడ ఉంది? చూడండి, ఆప్షన్ 3లో 84 ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్సర్ 3 అవుతుంది. ఈ విధంగా మనం ఈ సిరీస్ ని తెలుసుకోవాలి. 62nd sum, approximate value of 5.1 into 132.002 into 3.7. దీన్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్స్ ఆప్షన్ 1 2490, ఆప్షన్ 2 2450, ఆప్షన్ 3 2520, ఆప్షన్ 4 2560. చేసి చూద్దాం. 132.002 దీన్ని 5.1తో మల్టిప్లై చేద్దాం. చేస్తే 1తో చేస్తాం కాబట్టి 2 0 0 2 3 1. మళ్ళీ 5తో 5 2 10 1 5 0 0 0 + 1 1 5 0 0 5 2 10 మళ్ళీ 1 5 3 15
15 plus 1 16, 6 5 1 जा 5, యాడింగ్ చేస్తే 2 0 1 2 3 7 5. దీన్ని మళ్ళీ ఏం చేయాలి? 3.7తో మల్టిప్లై చేయాలి. చేస్తే వచ్చే ఆన్సరు 2490.874 వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 3 digits, ఇక్కడ 1 digit. చూడండి, ఇక్కడ 1 digit పాయింట్ ఉంది, 3 digits, మొత్తం 5 digits ఉన్నాయి. చివరి 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి వస్తుంది 2490.874 వచ్చింది. దీని నియరెస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ 2490 దగ్గరగా ఉంది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇదే లెక్కని మరొక విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి 5.1 ఉంది. ఇక్కడ ఆన్సర్లు అన్ని కూడా పాయింట్ లేని ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి మనం కూడా పాయింట్ లేక చేయాలి. 5.1 అంటే పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ 1 ఉంది కదా, ఇక్కడ ఈ 1 అనేది 5 కంటే తక్కువ. ఎందుకంటే మామూలుగా స్థాన విలువ లెఫ్ట్కి వెళ్ళే కొద్ది 10 రెట్లు పెరుగుతుంది. 10లో సగం ఎంత? 5. కానీ పాయింట్ తర్వాత ఉన్న నెంబరు 5 కంటే తక్కువ కాబట్టి దీని రౌండింగ్ నెంబర్ ఏం వేసుకోవాలి? 5 వేసుకోవాలి. అలాగే 132.002 ఉంది. పాయింట్ తర్వాత 0 ఉంది. 0 అంటే 5 కంటే తక్కువ కాబట్టి ఏం చేయాలి? 132 వేసుకోవాలి. ఇంటూ అలాగే 3.7 ఉంది. పాయింట్ తర్వాత ఉన్న నెంబరు 5 కంటే ఎక్కువ. 5 కంటే ఎక్కువ అంటే సగం కంటే ఎక్కువ కాబట్టి ఈ 3 ఏమవుతుంది? 4గా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు 132 ఇంటూ 5 4 20 ఈ విధంగా వేసుకోవాలి. చేస్తే 0 2 2 4 2 4 26 2640 కూడా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ఆన్సర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి ముందు చెప్పినట్టు చేయాలి, ఇంకొకసారి ఎలా కూడా చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఏంటి? ఈ వచ్చిన ఆన్సర్ ఏది దగ్గరగా ఉంటే అది వేసుకోవాలి. కానీ 2640 ఇందులో లేదు కాబట్టి నో ఆన్సర్. ఇక్కడ ఎలా అయితే ఆ విధంగా చేస్తే ఆన్సర్ ఉంది. కాబట్టి ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అందరికి అర్థమైందా? 63rd sum. A Xerox company decided to increase the height of its boxes by 30% and reduce the width in order to maintain the same value. Initially length 20 centimeters, height 40 centimeters, width 30 centimeters. If the length remains the same, then a new width. Option 1 52 centimeters, option 2 23.08 centimeters, option 3 23 centimeters, option 4 20 centimeters. దీన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. చూడండి ఆ లెక్కనే ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ గా ఉన్న బాక్స్ ఇది. లెంగ్త్ 20 centimeters, బ్రెడ్త్ 30, హైట్ 40. దీని వాల్యూమ్ సమానమైన వాల్యూమ్తోని కొన్ని కొలతలు మార్చి ఇచ్చారు. అలా అయితే మనం ఏం కట్టాలి? ఇక్కడ న్యూ బిట్ కట్టాలి. చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ దీని వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ ఫార్ములాకి v లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఏం రాసుకొచ్చింది? 20 ఇంటూ 30 ఇంటూ 40 అని రాసుకోవచ్చు. దీన్ని అలా ఉంచండి. అలా ఈ బాక్స్ దగ్గర ఉంది. ఇక లెంగ్త్ రిమైన్స్ సేమ్ అన్నాడు కాబట్టి లెంగ్త్ ఏమవుతుంది? 20 సెంటీమీటర్స్ అవుతుంది. అలా ఉంచితే ఇక్కడ హైట్ ఎంత వచ్చింది? ఇక్కడ 30% ఇంక్రీజ్ చేశారట. అంటే 40 ప్లస్ 30 ఇంటూ హాఫ్ ఇంటూ 40/100 ఉంది కాబట్టి బై 100 చేయాలి. 0 0 క్యాన్సిల్. సో మనకి మిగిలింది 40 ప్లస్ 3 4 12 ఎంత వస్తుంది? ఇక్కడ 52 సెంటీమీటర్స్ వచ్చింది. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు LBH కాబట్టి ఇక్కడ కూడా B LBH. ఇప్పుడు ఎంత అవుతుంది? L అంటే 20 సెంటీమీటర్స్, B అంటే 30 - x, హైట్ 52 సెంటీమీటర్స్. ఈ రెండు మరి సమానం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 30 - x అలా ఉంచండి. ఇక్కడ 30 - x ఉంది. 20 52 ఏం చేస్తున్నాయి? ఇంటూ చేస్తున్నాయి, అంటే మల్టిప్లై చేస్తున్నాయి. ఆపోజిట్ ఏం చేస్తాయి? డివైడ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 20 ఇంటూ
30 into 40 by 20 into 52. దీన్ని సింప్లిఫై చేద్దాం. 20 20 క్యాన్సిల్. 4 10 40, 4 13 52. నెక్స్ట్ 30 into 10, 300 by 13 is equal to 30 minus x. మైనస్ చేద్దాం. సో 30 minus x is equal to 300 by 13. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. మైనస్ x is equal to 300 by 13 ప్లస్ 30 అంటే పెద్ద అవుతుంది మైనస్ 30 అవుతుంది. ఇక్కడ చూడండి 30 by 1 రాసుకోవచ్చు. కానీ ఎల్సిఎం 30కి 1కి ఎల్సిఎం ఎంత, 13కి n1కి 13, 1 into 300 300 minus 13 3s are 39, 390 is equal to minus x is equal to 390 300 పోతే ఎంత 90 by 30 minus x is equal to 90 by 30 minus minus cancel. So x is equal to 90 by 13. 13 to 90 divide చేద్దాం. 13 6 6 3 18 1 6 6 6 7 సబ్ట్రాక్ట్ చేస్తే 10 నుంచి 8 పోతే 2 8 నుంచి 1 పాయింట్ 0 11 9 చూద్దాం. 9 27 2 9 9 11 170 6.9. దీని నియరెస్ట్ వాల్యూ ఏం రాయొచ్చు 0.9 5 కన్నా ఎక్కువ కాబట్టి దీన్ని 7 కింద రాసుకోవచ్చు. సో x విలువ ఎంత అవుతుంది 7 అవుతుంది. కానీ మనకి న్యూ బిట్ కావాలి కాబట్టి 30 minus x న్యూ బిట్ ఆర్ న్యూ బిట్ ఈక్వల్ 30 minus x. 30 minus 7 that is equal to 23. So option 3 right answer. సో ఈ లెక్క చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వదు, కంగారు పడదు. ఓకేనా. 64 సమ్ చూడండి. 96.08 into 5 into 12 into 0 into 10. చాలా ఈజీగా చెప్పొచ్చు. చాలా మంది జీరో గమనించకుండా మామూలుగా మల్టిప్లై చేస్తారు. అలా చేయడం ఏదో ఒక ఆన్సర్ వచ్చేస్తారు. చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఆన్సర్ ఆన్ చేస్తారు. జీరోతో దేన్ని మల్టిప్లై చేస్తే జీరోనే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 65 sum. A rectangular hall is 20 meters and 60 centimeters long and 15 meters 60 centimeters broad. Find the maximum size of the square shaped tiles which will completely cover the floor of the hall. హాల్ ఉంది, ఇది నేల ఫ్లోర్ అనుకోండి, ఒక హాల్ యొక్క ఫ్లోర్ అనుకోండి. దీనిలో టైల్స్ తో వేస్తాం. ఈ టైల్స్ వేయడానికి రూమ్ సైజ్ ఎంత, ఈ హాల్ సైజు లెంగ్త్ 20.16 మీటర్స్ అంటే 20 సెంటీమీటర్స్ 20 మీటర్స్ అండ్ 60 సెంటీమీటర్స్. ఇదంతా అవుతుంది మనకి 15.60 మీటర్స్. ఈ విధంగా తీసుకుందాం. దీన్ని మొత్తం ఏం చేయాలి, సెంటీమీటర్ మారుతాం. మార్చితే ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ చేస్తే 2016 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా సెంటీమీటర్స్ తీసుకోండి. ఎందుకంటే ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, మొత్తాన్ని సెంటీమీటర్స్ మార్చుకోవాలి. అప్పుడే 2016 సెంటీమీటర్స్ ఏమో లెంగ్త్ అవుతుంది, 1560 సెంటీమీటర్స్ ఏమో బ్రెడ్త్ అవుతుంది. ఈ లోపల వేసే టైల్స్ మ్యాక్సిమం సైజ్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, ఎన్ని టైల్స్ పడితే అడిగారు ఇక్కడ ఆ టైల్ సైజు మనం కనుక్కోవాలి. అది మ్యాక్సిమం సైజ్ కాబట్టి పెద్ద సైజు కాబట్టి ఆప్షన్ మనకి 4 అవ్వచ్చు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీనిలో ఎన్ని టైల్స్ కావాలో ఎలా కనిపెడతాం, దీని ఏరియాని, ఈ హాల్ యొక్క ఏరియాని టైల్ ఏరియాతో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, ఏరియా ఆఫ్ హాల్ బై ఏరియా ఆఫ్ టైల్.
మనకి మ్యాక్సిమం సైజు పెద్ద సైజు ఎంత పడుతుంది అడిగారు ఇక్కడ. మ్యాక్సిమం సైజ్ 24 ఉంది కాబట్టి అది అవుతుందో కాదు చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? దీని ఏరియాని ఇది ఖచ్చితంగా డివైడ్ చేస్తే ఈ సైజు అవుతుంది. ఏరియా ఎంత అవుతుంది చూడండి. L ఇంటూ B కాబట్టి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఎందుకంటే ఈ హాలో రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎంత అవుతుంది? 2016 ఇంటూ 1560 బై ఏరియా ఆఫ్ టైల్. మనం మ్యాక్సిమం కాబట్టి ఈ సైజ్ తీసుకుందాం. 24 ఇంటూ 24. దీని మీద సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా పోతుందని చూద్దాం. 8 3 24, 8 2 16, 1 మిగిలింది. 8 5 40, 1 మిగిలింది. 8 2 16. అలాగే ఇది కూడా 8 3 24, 8 1 8, 8 7 మిగులుతుంది. 76 అవుతుంది. 8 9 72, 72 ఎంత మిగిలింది ఇక్కడ? 4 మిగిలింది. 40. మళ్ళీ 3తో 3 1 3 8 24, 3 4 12, 3 1 3, 3 6 18, 3 5 15. సో 84 ఇంటూ 65. సో ఖచ్చితంగా పోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. 66 sum. Wilson had 8,400 rupees. He donated 30% to temple and spent 50%. How much money left with him? Option 1 1,680, option 2 2,520, option 3 2,940, option 4 4,200. అంటే విల్సన్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? 8,400 రూపీస్ ఉన్నాయి. అందులో 30% టెంపుల్కి ఇచ్చాడు, 50% ఓన్గా ఖర్చు పెట్టుకున్నాడు. సో మిగిలిందంతా మొత్తం 100% అనుకుంటే ఇందులో నుంచి 30% ఏమో టెంపుల్కి ఇచ్చారు, 50% ఓన్గా ఖర్చు పెట్టుకున్నాడు. చేస్తామని ఎంత గురించి ఇక్కడ? 100 మైనస్ 80 అంటే 20% మిగిలింది. అంటే అందరూ సొమ్ము ఎంత? 8,400. దీనిలో 20% కడితే సరిపోతుంది. సో 20% ఆఫ్ 8,400. సో 8,400 ఇంటూ 20 పర్సెంటేజ్ సంపాదించి చేయాలి, బై 100 వేయాలి. 0 0 క్యాన్సిల్. ఇది మళ్ళీ చేస్తే 0 2 4 8 8 16 1680 రూపాయలు మిగిలిన దానికి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. అంటే ఖర్చులు పోగా మిగిలినంత 1,680. 67 sum. Look at the pattern, write the next row. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది చూసారు కదా. 1 ఉంది చివరన, అన్ని చివరన 1లే ఉన్నాయి చూసారు కదా. 1 + 1 2, అలాగే చివరి మళ్ళీ 1 వచ్చింది. 1 + 2 3, 2 + 1 3, అలాగే చివరి మళ్ళీ 1 వచ్చింది. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4, అలాగే చివరి ఎంత వస్తే మళ్ళీ చివరి మళ్ళీ 1 వస్తాయి. 1 + 4 5, అలాగే 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5. ఈ విధంగా వస్తున్నాయి. ఈ ఆప్షన్ ఎక్కడ చూడండి? 1 5 10 10 5 1. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 68 sum. If A is equal to 3.02, B is equal to 2.2, C is equal to 1.04, then find the perimeter of the following figure. చూడండి ఇక్కడ ఒక ట్రెపీజియం ఉంది. దీని కొలత చూడండి. 4 + A 5C 18 + B 6 - C. ఇక్కడ ABC వాల్యూస్ ఇచ్చారు కదా, ఆ వాల్యూస్ ఏం చేయాలి? వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ముందు ఒక్కొక్క వాల్యూ కడదాం. 4 + A అంటే 4 + A వాల్యూ 3.02, 3.02 కలిపి వస్తుంది మనకి. ఇది 4.00 రాయొచ్చు, 3.02 కలిపితే 207, 7.02 ఫస్ట్ వేరు అవుతుంది. అలాగే నెక్స్ట్ 18 + B తీసుకుందాం. 18 + B 18 + B వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ? 2.2 ఇచ్చారు. 2.2 దీన్ని కలుపుతాం. 18.0 వేసుకోవచ్చు, కింద 2.2
యాడింగ్ చేస్తే 2, 18 ప్లస్ 2 20, 20.2, 20.2 వచ్చింది. అలాగే నెక్స్ట్ 5C తీసుకుందాం. 5C అంటే 5 ఇంటూ C వాల్యూ 1.04, 1.04. దీన్ని మల్టిప్లై చేద్దాం. 1.04 ఇంటూ 5, 5 పోతే 20, 2, 5 0 0, 0 plus 2, 2, 5 1 जा 5. So 5.20, 5.2 or 20. అలాగే 6 minus C, 6 minus C అంటే 6 minus C వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ? 1.04 ఇచ్చారు ఇక్కడ, 1.04. దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 6.009 1.04 చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 6 10 నుంచి అప్ చేస్తున్నాం, 10 నుంచి 4 6 9 ఉంటుంది. 9 బారో చేసాం కాబట్టి 5 అయిపోతే 4.96, 4.96. సో మనకి ఈ 4 విలువలు వచ్చాయి కదా, ఈ 4 కలపాలి. పెరిమీటర్ అంటే అర్థం ఏంటి? ఈ 4 భుజాలు కలపాలి. సో ఈ వాల్యూస్ అన్ని కలుపుదాం. ఎలా కలపాలి చూడండి. 7.02 తర్వాత 20.2 పాయింట్ వేసుకోవాలి. 20.2, 5.2 తర్వాత 4.96, 4.96 కాపీ చేస్తే 2 plus 6 8, 2 plus 2 4, 4 plus 9 13, మళ్ళీ 1, 7 plus 1 8, 8 plus 5 13, 13 plus 4 17, 1, 2 plus 1 3, 37.38 answer. Option 1 right answer. 69th sum. Which of the following statements is true for the numbers 39, 49, 69? ఈ మూడు నెంబర్ ఎలా నెంబర్స్? ఆప్షన్ 1 all are prime numbers, ఆప్షన్ 2 all are co-prime numbers, ఆప్షన్ 3 all are compound numbers, ఆప్షన్ 4 all are even numbers. 39, 49, 69 ఈ 3 నెంబర్స్ కూడా కాంపౌండ్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే 39 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక 39 39 3 13 39. సో 39 కాంపౌండ్ నెంబరు. అలాగే 49 తీసుకున్నాం అనుకోండి, ఒక 49 49 7 7 49. సో దిస్ ఇస్ ఆల్సో కాంపౌండ్ నెంబర్. 69 తీసుకుంటే ఒక 69 3 6 3 9 ఇలాగా మనకి ఇది కూడా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి 39, 49, 69 ఈ మూడు కూడా ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఇక్కడ 32y30, x 29 31, 28z 26. ఇక్కడ ఏంటంటే ఎటు కూడినా సరే, అడ్డంగా కూడినా నిలువుగా కూడినా ఇలా క్రాస్గా కూడినా ఒకే ఆన్సర్ వస్తుందట. అలా వచ్చినప్పుడు మనం ఏం కట్టాలి? ఇక్కడ ఎక్స్ వై జెడ్ వాల్యూలు కట్టాలి. ఫస్ట్ టోటల్ ఎంత చూద్దాం. ఇక్కడ చూడండి 32, 29, 26 ఈ మూడు కలుపుతాం. ఎంత వస్తుంది చూద్దాం డయాగ్నల్గా. 32, 29, 26 టోటల్ చేస్తే 9 plus 2 11, 11 plus 6 17, 3 plus 1 4, 4 plus 2 6, 6 plus 2 8, 87 వచ్చింది. అలా ఇలా కూడా చూద్దాం నిలువుగా. ఈ నిలువుగా చూద్దాం 30, 31, 26 ఇది కూడా మనకి 6 plus 1 7, 3 plus 2 6, 6 plus 8 87 వచ్చింది. సో ఎలా కూడా సార్ సేమ్ ఆన్సర్ వచ్చింది. సో దీన్ని బట్టి ఏమవుతుంది? ఎలా కూడా ఒకే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఎక్స్ విలువ కడదాం. ఈ నిలువుగా ఉన్న రో కడదాం, కాలం కడదాం. 32 ప్లస్ ఎక్స్ ప్లస్ 28 టోటల్ ఎంత రావాలి ఆన్సర్? 87. 32 ప్లస్ 28 ఎంత? 60 ప్లస్ ఎక్స్ ఇది కూడా 87. ఎక్స్ 60 ఏం చేస్తుంది? కలుపుతుంది. అదే బదులు ఏం చేస్తుంది? తీసేస్తాం. 87 మైనస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 27. ఇది ఎక్స్ విలువ 27 ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ 3, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవ్వచ్చు.
ఈ రెండులో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ నేను y వాల్యూ కడదాం. y ఎక్కడ ఉంది? ఇక్కడ ఫస్ట్ రోలో ఉంది. సో ఫస్ట్ ఎంత ఉంది? 32 ప్లస్ y ప్లస్ 30 కలిపితే ఎంత వస్తుంది? ఇక్కడ టోటల్ 87. 30 ప్లస్ 32 62 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 87. సో y ని 62 యాడింగ్ చేస్తున్నాం అంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 87 మైనస్ 62 చేస్తే 7 ప్లస్ 7 లో 2 పోతే 5, 8 లో 6 పోతే 2. సో y విలువ 25 వచ్చింది. మన 25 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో ఉంది. సో ఖచ్చితంగా z వాల్యూ 33 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ వచ్చి సో ఎన్నో సమ్ ఇది? 71 సమ్. ఇక్కడ ఒక కోడిగుడ్ల వ్యాపారి మండే నుంచి ఫ్రైడే దాకా కొన్ని ఎగ్స్ అమ్మాడు. అవన్నీ ఒక పిక్టోగ్రాఫ్ చూపిస్తున్నాం. ఒక్కొక్క సైకిల్ 25x ఈక్వల్. మండే ఎంత? 1 2 3 4. అలాగే ట్యూస్డే 1 2 3 4 5. వెడ్నెస్డే 1 2 3 4 5 6. థర్స్డే 1 2 3 4 5 6 7. ఫ్రైడే 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ఎగ్స్ అమ్మాడు. అమ్మిన తర్వాత అతని దగ్గర ఎన్ని మిగిలిపోయినాయి? 25x మిగిలిపోయినాయి. అయితే స్టార్టింగ్ లో ఎన్ని ఎగ్స్ పట్టుకెళ్ళాడు అడిగారు. ఇక్కడ ఆప్షన్ 1 750, ఆప్షన్ 975, ఆప్షన్ 3000, ఆప్షన్ 4 1075. లెక్క చేద్దామా? చూడండి ఒకసారి. ఇక్కడ మొత్తం ఎక్స్ లెక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 30. సో 30 వచ్చింది సర్కిల్స్. ఒక్కో సైకిల్ ఎంత సమానం? 25కి. సో దీని మల్టిప్లై ఎంత వస్తుంది? 25 30 750. ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి మనకి? 225 మిగిలిపోయినాయి. సో ఆ రెండు కలపండి. కలిపితే మనకి ఎంత వస్తుంది? 5 7 9 975x తీసుకెళ్తే అందులో 750 అందులో మిగిలినవి 225. సో మనకి ఎంత వచ్చిన ఆన్సర్? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 72 sum. I am a teenager. This year my age is a multiple of 7. Next year my age will be multiple of 5. What is my present age? Clarity ఇచ్చారు కదా. I am a teenager. This year my age is multiple of 7. ఈ సంవత్సరం నా ఏజ్ 7కి మల్టిపుల్, 7కి గుణియం అన్నమాట. అంటే ఇక్కడ సింపుల్ చెప్పొచ్చు. ఇక్కడ 7కి కారణం గుణియం ఎక్కడ ఉంది? ఇక్కడ 14 ఉంది. సో ఖచ్చితంగా మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఈ ఇయర్ దిస్ ఇయర్ 14 ఇయర్స్ అంటే ఏంటిది? ఇది 7కి మల్టిపుల్, 7కి మల్టిపుల్. నెక్స్ట్ ఇయర్ అంటే 14 + 1 15 ఇయర్స్. దిస్ ఈస్ నెక్స్ట్ ఇయర్. ఇదేమవుతుంది? మల్టిపుల్ ఆఫ్ 5. సో ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఇప్పుడు 14 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 73rd sum. The largest number which divides 209, 149, 257, leaving a remainder 5 in each case. అంటే 209, 149, 257 అనే నెంబర్స్ ని ఏ గరిష్ట సంఖ్యచే భాగించగా శేషం 5 వస్తుంది. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివిడెండ్స్ అండ్ రిమైండర్స్. డివిడెండ్స్ మైనస్ రిమైండర్స్. డివిడెండ్స్ అంటే ఏంటి? తెలుగులో విభాజ్యాలు. రిమైండర్స్ అంటే శేషాలు. ఇక్కడ చూడండి ఎంత ఉంది? 209 మైనస్ రిమైండర్ 5. తర్వాత 149 రిమైండర్ 5. తర్వాత ఎంత ఉంది? 257. 257 లో మళ్ళీ 5 తీసేయాలి. తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 204. సో 9 5 4 కాబట్టి
ఇక్కడ ఎంత వస్తుంది 144. తర్వాత 252. ఈ విధంగా కట్టిన తర్వాత ఈ మూడింటికి ఏం కట్టాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గాసాబా కట్టాలి. అంటే 204, 144, 252. ఈ మూడింటిని మనం గమనించినట్లయితే ఈ 3 నెంబర్లు కూడా మనకి 12 ఏకంలో పోతున్నాయి. సో మనకి ఎంత అవుతుంది, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి గాసాబా కట్టి చూద్దాం. ఇందులో ఎక్కువ నెంబర్లు ఎందుకు పోతున్నాయి, 3 నెంబర్లు కూడా పోవాలి, ఎక్కువ కాదు. 4, 4, 2. సో 2 ఏకంలో పోతున్నాయి. 2 × 20, 2 × 4, 2 × 7 14, 2 × 4, 2 × 24, 2 × 6 12. మళ్ళీ 2, 2, 6 ఉంది. మళ్ళీ 2 ఏకంలో పోతున్నాయి. 2 × 5 10, 2 × 1 2, 2 × 36, 72, 2 × 6 12, 2 × 3 6. మళ్ళీ ఇక్కడ ఈ 3 నెంబర్లు కూడా ఇందులో పోతున్నాయి, 3 ఏకంలో పోతున్నాయి. 3 పోతేనే చేయాలి. 3 17 51, 3 12 36, 3 23, 3 3 6, 3 1 3. సో 17 12 21 3 ఒకే టేబుల్ పోవట్లేదు కాబట్టి ఇంకా చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 2 3 ప్రొడక్ట్ తీసుకోవాలి. సో HCF is equal to 2 into 2 into 3. 2 to 4, 4 3 12. మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. 74th sum. At what rate will 6,500 rupees amount to 8,645 in 3 years simple interest? అంటే ఒక వ్యక్తి ఏం చేశాడు, 6,500 రూపాయలు అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఎంత ఇచ్చారు, 8,645. మొత్తం ఎన్ని ఇయర్స్ ఇచ్చారు, 3 years లో 3 కట్టారు. అయితే దాని వడ్డీ రేట్ ఎంత అడిగారు. మనకు మామూలుగా తెలిసిన ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా I is equal to PTR by 100. దీన్ని ఏం కావాలి, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో R ఏమవుతుంది, ఫార్ములా సబ్ ఫార్ములా 100I by PT అవుతుంది. సో మనకి చేయాలంటే P తెలుసు, T తెలుసు, కానీ I తెలియదు. I తెలియాలని చేయాలి, A is equal to P plus I. అంటే టోటల్ మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. ఇప్పుడు ఎంత అవుతుంది, మనకి I కావాలి. సో I అంటే I is equal to A minus P అవుతుంది. ఎందుకంటే ప్లస్ P డెపోజిట్ అవుతుంది, మైనస్ P అవుతుంది. అప్పుడు చూడండి టోటల్ అమౌంట్ ఎంత, 8,645 మైనస్ 6,500. దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 8,645 మైనస్ 6,500 సబ్ట్రాక్ట్ చేస్తే 5 4 6 5 పోతే 1 8 6 పోతే 2 2,145. ఇది వడ్డీ అవుతుంది. ఇది I వాల్యూ. ఈ మొత్తం వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ప్రతిక్షేపించాలి. సో R is equal to 100 into I value 2,145 by ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 6,500 into టైము 3 years. 0 zeros cancel. 5 13 65, 5 4 20, 1 మిగిలింది. 5 2 10, 5 9 45. చూడండి 3 1 3, 14 42, 3 3 9, 13 1 13 11. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, R వాల్యూ 11%. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 75 sum. A, B, C and D are the 4-digit numbers, each having the digit 1 only once and in the place shown none of the other digits are known. చూడండి ఇక్కడ A, B, C, D అని 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఫస్ట్ ఇక్కడ థౌసండ్స్ ప్లేస్ వేసారు, ఇక్కడ హండ్రెడ్స్ వేసారు, ఇక్కడ ఛాన్స్లో వేసారు, ఇక్కడ వన్స్ వేసారు. ఈ ప్లేస్లో బాక్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక నెంబర్ మనం వేసుకోవచ్చు. ఏ నెంబర్ వేసుకున్నా సరే ఒకటే కండిషన్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టుకున్నాం అనుకోండి, ఇలా 0 వేసుకోండి. ఈ విధంగా మనం 0s పెట్టుకుంటే చూడండి చివరి 1's ప్లేస్లో 1 ఉంటే అది చిన్న నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1's ఇక్కడ
దీనికంటే పెద్దది 10, దీనికంటే పెద్దది 100, దీనికంటే పెద్దది 1000. ఈ కండిషన్ చూద్దాం ఇక్కడ. ఆప్షన్ 1 D is the smallest number. చూడండి D స్మాలెస్ట్ నెంబరే కదా, ఎందుకంటే లెఫ్ట్ రైట్ జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి ఏమవుతుంది, D స్మాలెస్ట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఈ లెక్కలోని చిన్న డౌట్ రావచ్చు, జీరోలో ఎందుకు వేయాలి, వేరే ఏ నెంబర్స్ అయినా వేసుకోవచ్చు కదా అని రావచ్చు. ఇక్కడ జీరోలు బదులుగా ఏ నెంబర్లు మీకు నచ్చిన నెంబర్లు వేసుకోండి, వేసుకొని 1 అలా వదిలేసినా సరే మనకి ఆప్షన్ ఫస్ట్ ఇదే D ఇస్ ద స్మాలెస్ట్ అవుతుంది, ఇదే చిన్న నెంబర్ అవుతుంది. ఓకేనా, ఇందులో డౌట్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేస్తున్న చూడండి. ఈ విధంగా 2015లో జరిగినటువంటి జవహర్ నవోదయ మోడల్ పేపర్లోని అర్థమెటిక్ విభాగం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. సో మీకు పంపించిన మెటీరియల్ చూసి లేదా రాఘవేంద్ర మెటీరియల్ ఏదో ఒక మెటీరియల్ మీరు తీసుకొని ఈ బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్.